ఈరోజు ఎన్డీఏ కూటమి పేదల ప్రభుత్వాన్ని సంవత్సరాల కాలం నుంచి నిరూపించుకుంటూనే ఉంది. ముఖ్యంగా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్స్ విషయంలో అయితే నిజంగా ఎంతమంది పెట్టుకున్నా అందరికి కూడా మేము న్యాయం చేస్తున్నామండి. కేవలం నందిగామ నియోజకవర్గంలో చూస్తే ఇప్పటివరకు మేము 8 కోట్లు కేవలం సీఎంఆర్ఎఫ్ చెక్కులకి ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు దాదాపు 102 మందికి ఇచ్చాము, 34 లక్షలు కేటాయించాము. మనస్ఫూర్తిగా మనందరం కూడా గట్టిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మనందరం కూడా గట్టిగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. పేదలకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకి మరి హాస్పిటల్ ఖర్చులు ఏ విధంగా అవుతున్నాయో వైద్య ఖర్చుల నిమిత్తం వారికి ప్రభుత్వం కూడా ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి ఆరోగ్యశ్రీ వర్తించని వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ విధంగా సహాయం చేయడం అనేది చాలా సంతోషకరం. గత 5 సంవత్సరాలు చూసాం వైసీపీ ప్రభుత్వంలో కనీసం సీఎంఆర్ఎఫ్ చెక్స్ అంటే తెలియదండి. కానీ ఈరోజు మేము 2 వారాలకు ఒకసారి కానీ 3 వారాలకు ఒకసారి ప్రతిసారి కూడా మేము విరివిగా చెక్స్ పంపిణీ చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మేము పేదలకి ఎంతో కొంత సహాయం ఈ ప్రభుత్వం ద్వారా మేము చేస్తున్నందుకు ముఖ్యంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా నాయకులు చెక్స్ వచ్చే వరకు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. చెక్స్ వచ్చాక ఎందుకు పబ్లిసిటీ చేయట్లేదని మేము అడుగుతున్నాం. తప్పకుండా ప్రతి గ్రామానికి కూడా గ్రూప్స్ ఉంటాయంటే ఆ గ్రూప్స్లో కంపల్సరీ పెట్టండి. మనం అనుభవించిన లాభాన్ని కూడా చెప్పాలి. అప్పుడే ప్రభుత్వం చేసిన లాభాన్ని ప్రజలకు తెలియజేస్తేనే ప్రభుత్వం యొక్క గొప్పతనం అర్థమవుతుంది. కాబట్టి నాయకులు కూడా బాధ్యత తీసుకొని ఇది పబ్లిసిటీ చేయాలని కోరుతున్నాను.